నన్ను మోసం చేసిన వాణ్ణి మీరు ప్రేమించి మోసం చేయాలి. పెళ్లికి ముందే నీ శోభనం జరిగిపోవాలి. నరేష్ అన్న పిసులుగొట్టేదవే కావచ్చు. ఫ్రెండ్స్ కోసం 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఏడ్చే యాప్రాస్ ఎదవే కావచ్చు. చిరిగిపోయిన సాక్షులు తొడుక్కొని తిరిగే కంపునా కొడుకే కావచ్చు. అయినా ఇలాంటివన్నీ ఇలాంటి టైంలో మనం చెప్పుకోకూడదు. నరేష్ అన్న అందరివాడనే మనం చెప్పుకోవాలి. మంచోడని డప్పు కొట్టాలి, చెప్పాలి. అది మన సాంప్రదాయం. ఆగండ్రా, అర్జున్ బాయ్ చేతిలో గ్లాస్ ఏదిరా? రే ఆడికి ఎక్కువైంది, కూర్చోబెట్టండి. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వద్దురా మావా, సారీరా. అంటే నువ్వు ఒక్కడే బుద్ధిమంతుడివే, మేమంతా తాగుపోతే ఎదలో అని బిల్డప్ ఇద్దామనా? నో, అదేం కుదరదు. రే పోయినరా అంటున్నాడు కదరా, వదిలేయండిరా. నువ్వు నోరు మీరా పేనా చదవా. రే గ్లాస్ అందుకుని పోయండి. రే నువ్వు గ్లాస్ ఇవ్వరా. వద్దురా, ఆపండిరా. రే వద్దురా, రే వద్దురా. పర్లేదు ఇయ్యండిరా. సారీ రా మావా, తప్పదురా. వద్దురా ప్లీజ్. పోస్తున్నాను రా. నువ్వు అందుకో ముందు. రే నేను మందు కొడితే నాకు మందు పోసినోడ్ని 3వ రౌండ్ తర్వాత బండ బూతులు తిడతా. ఆ తర్వాత మీ ఇష్టం. రే వీడు మామూలుగానే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇక మందు తాగాడంటే తిట్టట్లేరా? తిట్టడా? కొడతాడు. ఒరే మావా, అర్జున్ మందు తాగుతాడులే గాని నువ్వు మాట చెప్పరా. ఏంట్రా చెప్పేది? పెళ్ళాం అంటే ఏంటి? రే ఏంట్రా వీడు వాగుతున్నాడు? పెళ్ళం అంటే ఏంటని అడుగుతున్నాడు రా. హూ ఇస్ హస్బెండ్? రే హస్బెండ్ కాదురా, వైఫ్. ఓకే పాసా, ఎవరికి తెలీదా? నేను చెప్పనా? చెప్పి చావు. పెళ్ళం అంటే ఒక సూట్ కేసు. అదేలారా? అవునరా, మనం మొయ్యలేం, అలా అని పారేయలేం. చెప్పారా? ఓ పని చేస్తే ఆ సూట్ కేస్ ని ప్లాట్ఫామ్ మీద వదిలిపెట్టి సైడ్ అయిపోతే ఎవరో బక్రాగాడు ఎత్తుకుపోతాడు, ఎరక్కబోయి ఎత్తుకొచ్చాను రా దేవుడా అని మొత్తుకుంటాడు. తాగుపోతేదని డీసెన్సీ లేదు. నామం తాగి నన్నే తడతారా? చీ. రే మామ, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. రే వద్దురా మామ. హోస్ట్ సిప్ అయ్యకుండా స్లిప్ అయ్యాడనుకో మనకు కిక్కు రాదు, కక్కు వస్తుంది. రే వాడు పెళ్లి కొడుకురా. చా, వాళ్ళ అమ్మ కొడుకు అనుకున్నాలే. వాడికి అలవాట్లేదురా. రే నరేష్ గా, నీకు పెళ్లి చేసుకునే అలవాటుందా? మరి ఎలా చేసుకుంటున్నావురా? రే వీడు లాజిక్ మాట్లాడుతున్నాడు రా. చూడు, మందు కొట్టనివాడు మగాడు కాదు, పెళ్ళాన్ని కొట్టనివాడు మొగుడు కాదు. మళ్ళీ లాజిక్లు మాట్లాడుతున్నాడు రా. రే వాడు ఆల్రెడీ మందు కొట్టి మత్తులో మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు. రే ఆపరా. చూడురా, చూడు, పక్కింటి ఆంటీని చూసినట్లు మందు గ్లాస్ వంక ఎంత ఆశగా చూస్తున్నాడు. రే వద్దని చెప్పానుగా. రే నరేష్, నాకేం తెలీదురా, పాపమంతా వాడిదే, నాది కాదు. రే అలెక్స్, నేను చెప్పింది అర్థం చేసుకో. అమ్మో అమ్ము, ఏమమ్మాలరా? ఆగు. వద్దంటే చేతికి గ్లాస్ ఇచ్చారు, ఇప్పుడు క్లాస్ తప్పదు. వామ్మో, ఈడు తేడాకున్నాడేంట్రా బాబు. హలో హలో అమ్ము. బావా ఏం చేస్తున్నావు? నేనా? నేను నీతో ఫోన్ మాట్లాడుతున్నాను. జోకులొద్దు. హలో బావా ఏంటో గోలా? అది ఫ్రెండ్స్ అంతా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు.
బావా మందు కొడుతున్నావా? మందా? నేనా? అర్జున్ అవుట్. బావా ఎక్కువగా డ్రింక్ చేయకు, నువ్వు కూడా అవుట్ అయిపోతావు. అయ్యో లేదమ్మా, జస్ట్ కంపెనీ కోసం సిప్ చేశానంతే. ఐఎమ్ ఆల్ రైట్. ఆపుతారా? హలో హలో బావా, నీతో మాట్లాడాలి, ఒక్కసారి బయటకొస్తావా? షూర్ షూర్, వై నాట్? ఓకే. పట్టుకోరా. రే ఎక్కడికి రా? నీ మరదల దగ్గరకా? కుళ్ళు పోతే తమలో. నా మాట వింటావు నరేష్? నువ్వు మాత్రం తాగద్దే, అర్థమైంది? సరేరా, నువ్వు వెళ్ళు. రే నరేష్, పెళ్ళయ్యాక తాగాలంటే పెళ్ళాం పర్మిషన్ ఉండాలి. వారం తర్వాత ఎలాగూ నీకు జైలు జీవితం తప్పదు. ఇదేరా టైం, ఎంజాయ్ చేయరా. రే వద్దురా, అర్జున్ మరీ మరీ చెప్పెళ్ళాడు, వాడి కోపం వస్తుంది. వీడెవడండి బాబు, స్వర్గం ద్వారం ముందు కూర్చుని లోపలికి రానంటాడేంటి? పోన్లేరా, ఎవడి ప్రిన్సిపల్ వాడిది, ఫోర్స్ చేయకూడదు. నువ్వు ఆగు. రే మామ, కనీసం కూల్ డ్రింక్ అయినా తాగు, మా కంపెనీ ఇవ్వు. కూల్ డ్రింకా? అయితే ఓకే. అది అలా నవ్వు బాగుంది. ఉండు తెస్తాను. రై తప్పుకోనరా. అరే మా నరేష్ గడి పార్టీ ఇస్తానని ఏదిరా? అదా రేపు ఇస్తానులేరా. పీకల దాకా తాగి పార్టీ కావరా నీకు? పార్టీ ఇదిగోరా మామ, ఎంజాయ్. చేర్స్. థ్యాంక్స్ రా మామ. ఏంట్రా కూల్ డ్రింక్ టేస్ట్ ఏదోలా ఉంది? నోను కూల్ డ్రింకేరా, తాగు. కొంచెం మత్తుగా కూడా ఉందిరా. మత్త బాగానే ఉన్నావు కదరా? అంతేనంటావా? అంతేరా, యు ఆర్ టోటలీ నార్మల్. రే తేడా ఏం లేదు కదా? లేదు, అస్సలు లేదు. రే నువ్వు ఒక్కడవా లేక ఇద్దరువా? ఒక్కనేరా. మరి నీ పక్కనున్న ఆలెక్స్ ఎవరు? అది నేనే. ఓ వేరే అలెక్స్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాను రా. ఇద్దరు నువ్వే కదా? నేనే. రే మామ, ఎక్కడికి రా బయలుదేరావు? నా నీళ్ళు డియర్ దగ్గరికి రా. దిగులు పెట్టుకున్నావా? మామ ఏమైనా నువ్వు లక్కీ ఫెలోరా. ఎందుకు? వాయ్? అందమైన ఫిగర్ ని పెళ్ళంగా పట్టేసావురా. రే 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 మామ, ముఖ్యంగా
నీలిమ బిగ్ని వేసుకున్నాడు. నీ కాబోయే పెళ్ళం నీలు బికినీలో ఉన్నప్పుడు అందాలు చూడాలి. నిద్ర పట్టదనుకోని. రేయ్, దిస్ ఇస్ టూ మచ్ రా. వీడి కాబోయే పెళ్ళం గురించి అలా కామెంట్ చేయడం డీసెన్సీ కాదురా. రేయ్, వీడి షర్టు బాగుంది అంటాను, వీడేమంటాడు? ఏమంటాడు? హ్యాపీ ఫీల్ అవుతాడు. వీడి హెయిర్ స్టైల్ బాగుంది అంటాను, అప్పుడేమంటాడు? థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. మరి వీడి పెళ్ళం బాగుంది, కత్తిలా ఉంది అంటే బాధెందుకురా? రే, లాజిక్ రా. వీడు లాజిక్ గా మాట్లాడతాడ్రా. డిస్టర్బ్ చేశానా? హెల్ప్ చేసావు. అదేంటి? అదే ఆ ఎదవల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా. లక్కీగా ఫోన్ చేసావు. నాకు డ్రింక్ చేయడం పెద్ద ఇష్టం ఉండదు. బావా, నువ్వు డ్రింక్ చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ ఎక్కువ తాక్కు బావా, హెల్త్ పాడవుతుంది. వారిని చొక్కా పట్టుకుంటుందనుకున్నా, ఎక్కువగా తాక్కని ఇలా గెడ్డం పట్టుకుంటుందనుకోలేదు. అనవసరంగా బయటకొచ్చానేమో. బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే ఏం ఆలోచిద్దామా అని. హైదరాబాద్కి వచ్చాక మాటలు బాగా నేర్చుకున్నావు. ఖర్చు లేని పని కదా. ఏదో మాట్లాడాలన్నావు. ఏంటి, చాలా మ్యాటర్ ఉందా? అబే, జస్ట్ 3 ముక్కలే అంతే. ఓ అంతేనా? చాలా ఎక్స్పెక్ట్ చేసావా? అబే, అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ 3 ముక్కలు చెప్పేస్తే వెళ్ళి నిద్రపోతాను. బావా, నిద్రపోతావా? ఏ, నీకు నిద్ర రావట్లేదా? నిద్ర రాకే కదా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నీతో మాట్లాడాలనుకుంది. సరే అయితే ఆ 3 ముక్కలు చెప్పే. చెప్తున్నా, నిద్ర పట్టకపోతే నా పూచి కాదు. పర్లేదు, స్టార్ట్ చేయి. చెప్తున్నా, చెప్పేస్తున్నా. బావా, ఏంటి లేచి నిల్చున్నావు? అదే 3 ముక్కలు చెప్పడం అయిపోయిందిగా. నేనేం చెప్పాను? అదే చెప్తున్నా చెప్పేస్తున్నా. అయ్యో, ఏమైంది? నేను చెప్పాలనుకుంది అది కాదు మగడా. మరి కూర్చో, చెప్తాను. చెప్పు. అది బావా, ఐ లవ్ యూ. బావా, ఐ లవ్ యూ చెప్పాను, వినపడిందా? మరి రెస్పాన్స్ లేదే. షాక్ అయ్యావా? అమాయకంగా ఉండే ఈ పల్లెటూరు పిల్ల ఒక్కసారిగా కార్న్ సూప్ లో ఇలా కాలిపోతోందేంటి అని కంగారు పడ్డావా? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. అమ్మో, వాళ్ళు చాలా ఫాస్ట్. చూస్తుంటేనే భయం వేస్తోంది. కానీ నా బావ మాత్రం టోటల్ గా డిఫరెంట్. మనం ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా కాబోయే భార్యాభర్తలమైనా ఏ రోజు నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదు.
కూడా ట్రై చేయలేదు. యు ఆర్ గ్రేట్ బావా. అందుకే ఐ లవ్ యూ అన్నాను. మనసులో ప్రేమని షేర్ చేసుకోవడానికి, ఇష్టాల్ని తెలిసేలా చేసుకోవడానికి ఐ లవ్ యూ అని చెప్పుకోవటం అవసరమేమో. అమ్మో, ఆ వెళ్ళేది పెళ్లి కూతురు నీలు కదూ? అంత హడావిడిగా ఎక్కడికెళ్తోంది? మనలాగేంటి, కాబోయే మొగుడితో కబుర్లు చెప్పుకోవడానికేమో. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల. Once more. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల. ఎట్టా అవుతుందిరా బాయ్? ఏంద్రా బాయ్ నన్ను కొట్టావు? అసలు ఈ పాట రాసిందేవాడ్రా? ఇంతమందిలో నరేష్ ఎక్కడున్నాడో? Once more. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల. తల్లి చూడు, నేను కాదు. రే, ఈ జున్ను ఏంది, గన్ను ఏంది, కన్ను ఏంట్రా? నన్ను పాడమంటావా? అబ్బో, నువ్వు నాకంటే తోపు కానివా? పాడు. వీరు లాంటి బుగ్గలున్న పెగ్గులాంటి పిల్ల, వీరు లాంటి బుగ్గలున్న పెగ్గులాంటి పిల్ల. ఏమమ్మా ఈ మందులో నరేష్ ఎక్కడున్నాడో ఏంటో. బయటికెళ్ళి ఫోన్ చేస్తాను. ఎస్. హలో నరేష్, ఒకసారి బయటకు వస్తావా? ఇప్పుడా? ఎస్, ఇప్పుడే సరే రా. బావా, కార్ విషయం ఏం చేసావు? బుక్ చేశా. మరి చెప్పవే దొంగ. ఏకంగా డెలివరీ అయ్యాక చెప్దామనుకున్నావా? డెలివరీ ఏంటమ్మో? చిలిపి. డెలివరీ అంటే కార్ డెలివరీ. ఓ, ఇంతకీ డెలివరీ ఎప్పుడు? పెళ్ళయ్యాక. బావా,
నేను అడిగేది కార్ డెలివరీ. నేను చెప్పేది కార్ డెలివరీ గురించే. బావా, పెళ్లికి డెలివరీకి సంబంధం ఏంటి? అంకుల్, మీరనుకుంటున్నది కాదు, వెళ్ళి పని చూసుకోండి. అది కాదు బావా, మన పెళ్లికి కార్ డెలివరీకి సంబంధం ఏంటి? అబ్బా, నేననేది మన డెలివరీకి కార్ పెళ్లికి, ఐ మీన్ మన పెళ్లికి కార్ డెలివరీకి లింక్ పెట్టట్లేదు. ఓ, మరి మనం వచ్చాం కదా, ఈ పెళ్ళయ్యేలోపు కార్ డెలివరీ గురించి క్లారిటీ వస్తుంది. ఓకే? ఓకే. బెడ్ కింద మొగుడు, బెడ్ పైన ప్రియుడు.